హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. క్రాంతికి ముంబై కంపెనీతో డీల్ ఓకే అవ్వడంతో విరాట్తో తన సంతోషం షేర్ చేసుకుంటాడు. విరాట్ క్రాంతితో, చెడ్డవాళ్ళు ముందు గెలవచ్చు, కానీ ఎప్పటికైనా ఓడిపోక తప్పదు. నీలాంటి మంచివాళ్ళు మాత్రము ముందు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తట్టుకుని నిలబడి ఖచ్చితంగా గెలిచి తీరుతారు. అది నువ్వు నిరూపించావు అంటాడు. చంద్రకళ కంగ్రాట్స్ క్రాంతి అంటుంది. క్రాంతి ముభావంగా ఉంటాడు. జగదీశ్వరితో, అమ్మ ఈ విషయం నాన్నకు కూడా చెప్పాలి అంటాడు. జగదీశ్వరి ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతుంది. విరాట్ చంద్రకళను స్వీట్ బాక్స్ ఉందా అని అడుగుతాడు. చంద్రకళ ఉందని చెప్పి స్వీట్ బాక్స్ తెస్తుంది. విరాట్ క్రాంతికి స్వీట్ తినిపిస్తాడు. క్రాంతి కూడా విరాట్కి స్వీట్ తినిపిస్తాడు. విరాట్ క్రాంతితో, ఇకపై నువ్వు అన్ని విషయాలలో సక్సెస్ సాధించాలి, నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటాడు. జగదీశ్వరి రఘురామ్ని తీసుకొస్తుంది. రఘురామ్ క్రాంతితో, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు క్రాంతి, సూపర్ అంటాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ క్రాంతికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. క్రాంతి థ్యాంక్స్ నాన్న అంటాడు. విరాట్ అమ్మా నాన్నలకి కూడా స్వీట్ తినిపించు అంటాడు. క్రాంతి రఘురామ్కి జగదీశ్వర్కి స్వీట్ తినిపిస్తాడు. క్రాంతి విరాట్కి కూడా స్వీట్ ఇస్తాడు. రఘురామ్ మీ ఇద్దరిని మళ్ళీ ఇలా చూస్తూ ఉంటే మనసుకు చాలా తృప్తిగా ఉందిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరెప్పటికీ ఇలా కలిసుంటే చాలు, అంతకుమించి మాకు ఇంకేమీ అక్కర్లేదు అంటాడు. శాలిని క్రాంతితో, మీటింగ్కి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళాలన్నావు కదా క్రాంతి అంటుంది. క్రాంతి ఈ హ్యాపీ న్యూస్లో పడి ఆ విషయమే మర్చిపోయాను అంటాడు. శాలిని నువ్వు మర్చిపోయినవన్నీ గుర్తు చేయడానికి నేనున్నాను కదా క్రాంతి అంటుంది. క్రాంతి సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి జగదీశ్వర్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. జగదీశ్వరి రఘురామ్తో, ఇన్నాళ్లకు క్రాంతి విషయంలో ఉన్న లోటు తీరిపోయిందండి అంటుంది. ఇక 2 కార్లలో జలరాజ్ సరోజ శృతితో పాటు కామాక్షి శ్యామలను ఇంటికి తీసుకొస్తారు. కామాక్షి ఇక్కడి నుంచి నడిపిస్తున్నారేంటి, ఇంటి దాకా కారు వెళ్ళదా అని అడుగుతుంది. సరోజ పూరింటిని చూపెట్టి ఇదే మా ఇల్లు అని చెప్పడంతో శృతితో పాటు శ్యామల కామాక్షి షాక్ అవుతారు. శృతి జలరాజ్ తనకు బంగ్లా చూపెట్టడం గుర్తు చేసుకుని జలరాజ్ మెడ పట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకుంటుంది. జలరాజ్ బేబీ అని పిలవడంతో ఈ లోకంలోకి వస్తుంది శృతి. శ్యామల శృతిని చూసి కామాక్షితో, ఇంటిని చూడగానే నీ కూతురు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయిందే పాపం అంటుంది. కామాక్షి నేను ఏకంగా కోమాలోకి వెళ్ళేలా ఉన్నాను అంటూ, ఈ ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది శ్యామ అని అడుగుతుంది. జలరాజ్ బేబీ అందమైన బొమ్మరిల్లోకి అడుగు పెడతామా అంటాడు. కామాక్షి పూరి గుడిసెకు ఎక్కువ పెంకుటింటికి తక్కువలా ఉంది, ఇది బొమ్మరిల్లా అంటుంది. సరోజ ఎండకి వానికి తలదాచుకోవడానికి ఇల్లైతే ఏంటి, ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళ ఇల్లుంటుంది, మీకు నచ్చకపోతే మీ కూతురికి పుట్టింటి కట్నంగా పెద్ద ఇల్లే రాసివ్వండి అంటుంది. శృతి రాసిస్తారు, అతిగా ఆశపడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వరకట్నం కోసం వేధిస్తున్నారని కంప్లైంట్ రాసిస్తా, అప్పుడు హ్యాపీగా జైల్లో ఉండొచ్చు అంటుంది. జలరాజ్ సరోజతో, అమ్మ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను కదమ్మా అంటాడు. శృతితో, అమ్మ సరదాగా అంది శృతి, సీరియస్గా తీసుకుంటావేంటి అంటూ, కదమ్మా అంటాడు. సరోజ అవునవును, వియ్యపురాల్ని ఆట పట్టించడానికి అన్నాను అంతే అంటుంది. రండి లోపలికి అంటూ ఇన్వైట్ చేస్తుంది. శ్యామల కోడలు మొదటిసారి అత్తారింట్లో అడుగు పెడుతున్నప్పుడు హారతిచ్చి ఆహ్వానించాలి కదా అని అడుగుతుంది. సరోజ అయ్యో అవును కదా అంటూ, ఉండండి ఇప్పుడే తెస్తాను అని చెప్పి హారతి తెచ్చి జలరాజ్ శృతిలకు హారతి ఇచ్చి రండి లోపలికి అంటూ ఆహ్వానిస్తుంది. అందరూ లోపలికి వస్తారు. జలరాజ్ శృతి సూట్ కేస్ తీసుకుని పక్కన పెడతాడు. కామాక్షి కనీసం టీవీ కూడా మీ ఇంట్లో లేదా అని అడుగుతుంది. జలరాజ్ ఉండేదత్తయ్య, మొన్న మా ఫ్రెండ్కి టీవీ నచ్చిందంటే ఇచ్చేశాను అంటాడు. శ్యామల ఎందుకబ్బాయి అబద్ధం చెప్తావు, అప్పుల వాళ్ళు లాక్కుపోయి ఉంటారులే అంటుంది. జలరాజ్ సరోజతో, అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసిందమ్మా అంటాడు. సరోజ ఈవిడితో జాగ్రత్తగా ఉండాలి రోయ్ అంటుంది. సరోజ జలరాజ్ నిలబడే ఉన్నారేంటి, కూర్చోండి అంటారు. ఇంట్లో కొబ్బరి చెట్టు చూసి శ్యామల కొబ్బరి చెట్టు పెంచావా అంటుంది. రాచి గట్టిగా ఉంటుందని అంటాడు. కామాక్షి కోపోల్రా మీరు అంటుంది. శ్యామల కుర్చీలో కూర్చుంటుంది. కుర్చీ విరిగి కింద పడి అరుస్తూ ఉంటుంది శ్యామల. అందరూ కంగారుగా వెళ్ళి శ్యామలను పైకి లేపుతారు. శ్యామల చేయి పట్టుకుని పైకి లేపిన జలరాజ్ని వదలమని అరుస్తూ, నా నడుము విరిగింది దేవుడా అంటుంది. శృతి సరోజతో,
కుర్చీ బాలేదని చెప్పుండొచ్చు కదా అంటూ కోపడుతుంది. సరోజ, మాకు కుర్చీలో కూర్చునే అలవాటు పెద్దగా లేదు కాబట్టి అది బాలేదన్న విషయమే గుర్తులేదు అంటూ మరో కుర్చీ చూపెట్టి అందులో కూర్చోమంటుంది. శ్యామల, నేను ఇంకెక్కడా కూర్చోను, నేను నిలబడే ఉంటాను అంటుంది. సరోజ, సరే మీ ఇష్టం అని చెప్పి నేను వంట చేసి వేడివేడిగా చేపల పులుసు వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోతుంది. జలరాజ్ శృతితో మన గది చూపెడతాను రమ్మని పిలుస్తాడు. శృతి, చూపించరా, ఆ గదిలో నీకు చుక్కలు చూపిస్తాను అనుకుంటూ రాజ్తో కలిసి గదిలోకి వెళ్తుంది. కామాక్షి కర్మ అనుకుంటూ ఉంటుంది. శ్యామల కామాక్షితో, ఏమే కామ, నేను భోంచేయగానే బయలుదేరుతాను అంటుంది. కామాక్షి, అదేంటి శ్యామ, నాకు తోడుగా ఉండడానికి వచ్చావు కదా, అప్పుడే వెళ్తానంటావేంటి అంటుంది. శ్యామల, ఇలాంటి చోట నేను ఉండలేనే, నీ కూతురు కాబట్టి నువ్వు ఉండక తప్పదు కదా, నన్ను మాత్రం వదిలేయవే అంటుంది. కామాక్షి, ఇద్దరం కలిసి వచ్చినప్పుడు ఇద్దరం కలిసే తిరిగి వెళ్ళాలి, ప్లీజ్ నువ్వేం మాట్లాడకు అంటుంది. ఇక చంద్రకళ విరాట్ని గదిలోకి తీసుకుని వచ్చి కంగ్రాట్స్ బావా అంటుంది. క్రాంతి నీతో ఎప్పటిలాగే క్యాజువల్గా మాట్లాడుతున్నాడు, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అంటుంది. విరాట్, అవును చంద్ర, వాడు అన్నయ్య అంటూ నా దగ్గరకు వచ్చేసరికి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అంటాడు. ఇది కళా నిజమా అని ఇప్పటికీ అనుమానంగానే ఉంది అంటాడు. చంద్రకళ, నిజమే బావా, కావాలంటే గిల్లుతాను చూడు అంటూ విరాట్ని గిల్లుతుంది. రాత్రి నువ్వు క్రాంతి నీతో మాట్లాడాలని కోరుకున్నావు, పొద్దున కల్లా జరిగిపోయింది అంటే దేవుడు మన వైపే ఉన్నాడు బావా. టైం మనకి అనుకూలంగానే నడుస్తుంది, మన టార్గెట్ని మనం ఫస్ట్ టైం రీచ్ అయ్యాము అంటుంది. విరాట్ చంద్రకళతో, క్రాంతి నాతో మాట్లాడుతున్నందుకు హ్యాపీగానే ఉన్నా నీ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడో తలుచుకుంటే చాలా బాధగా ఉంది చంద్ర అంటాడు. నేను మారిపోయానని నమ్మి వాడు ఎప్పట్లా నాతో మూవ్ అవుతున్నాడే కానీ నువ్వు తప్పు చేయలేదని తెలుసుకుని కాదు కదా చంద్ర అంటాడు. శాలిని కుట్రల గురించి తెలిస్తే కానీ వాడు నీ నిజాయితీని అర్థం చేసుకోలేడు, అప్పటిదాకా నిన్ను క్షమించలేడు, నీతో సరిగా నడుచుకోలేడు, ఆ విషయంలో నేనేమీ చేయలేనన్న ఆలోచన నా మనసును బాధ పెడుతుంది అంటాడు. చంద్రకళ, బాధెందుకు బావా, మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా అంటుంది. వాటంతటా అవే ఒక్కొక్కటిగా జరిగిపోతాయి, ఇప్పుడు టైం మనకి అనుకూలంగా మారింది బావా అంటుంది. క్రాంతి మళ్ళీ నిన్ను నమ్మడం మొదలుపెట్టాడు, మీరిద్దరూ సంతోషంగా కలిసి ఉండండి, ఆ తర్వాత మెల్లిగా శాలిని గురించి బయట పెడితే క్రాంతి ఆటోమేటిక్గా నాతో కూడా అభిమానంగా మాట్లాడతాడు అంటూ, అయినా నువ్వేంటి బావా, ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయడం మానేసి ఏదో తలుచుకుని బాధపడతావు అంటుంది. మనం సాధించిన ఈ సక్సెస్కి నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి బావా అంటుంది. విరాట్, ఏ ట్రీట్ కావాలో చెప్పు అంటాడు. చంద్రకళ, నేను అడగను, నీకు నచ్చిన ట్రీట్ నువ్వివ్వు అంటుంది. విరాట్, సరే రేపు నిన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తాను అంటాడు. చంద్రకళ, ఓకే బావా అంటూ విరాట్ని హక్ చేసుకుంటుంది. ఇక శ్యామల వదిన అన్నయ్య అని పిలుస్తూ ఇంట్లోకి వస్తుంది. జగదీశ్వరి, వచ్చేసావా శ్యామల అంటూ వస్తుంది. శ్యామల, నువ్వింత గుడ్ న్యూస్ చెప్పాక రాకుండా ఎలా ఉంటాను వదిన అని అడుగుతుంది. రఘురామ, పాపం కామాక్షిని ఒంటరిగా వదిలేశావా అని అడుగుతాడు. శ్యామల, అక్కడ నేనుండే పరిస్థితి కూడా లేదులే అన్నయ్య, సాయంత్రమే వచ్చేద్దామనుకున్నాను, ఈలోపు వదిన ఫోన్ చేసి విరాట్ క్రాంతి మునుపటిలాగే మాట్లాడుకుంటున్నారనేసరికి నా అడుగు అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడలేదు తెలుసా, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేశాను అంటూ, ఇంతకీ వాళ్ళెక్కడా అని అడుగుతుంది. విరాట్ చంద్రకళ వస్తారు. విరాట్, క్రాంతి మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళాడత్తయ్య అంటాడు. శ్యామల, పోనీలేరా, మొత్తానికి వాడు అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యాడు అంటుంది. శాలిని కూడా అక్కడికి వస్తుంది. శ్యామల, పక్క వాళ్ళు ఎన్ని కంచెలు కట్టినా మీ మధ్య అనుబంధం ఆ కంచెల్ని కూల్చేసి మళ్ళీ మిమ్మల్ని కలిపింది అంటూ, మీరు ఇలాగే ఎవరి ప్రలోభాలకి లొంగకుండా ఎప్పటికీ కలిసి ఉండాలి అంటుంది. విరాట్, తప్పకుండా కలుసుంటాం అత్తయ్య అంటాడు. నా తమ్ముడు నన్ను అర్థం చేసుకుంటాడని నాకు బాగా తెలుసు, మా మధ్య దూరం పెంచాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అది వృధా ప్రయాసే అని వాళ్ళే తెలుసుకుంటారు అంటాడు. ఇంతలో క్రాంతి రావడం చూసి అదిగో క్రాంతి వస్తున్నాడు అంటాడు. క్రాంతి విరాట్ దగ్గరకు వచ్చి, అన్నయ్య మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది, తొందరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది అంటాడు. విరాట్, ఆల్ ద బెస్టా అంటూ క్రాంతిని హక్ చేసుకుంటాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే శాలిని కోపంగా చూస్తుంది. శ్యామల, మీరిద్దరూ ఇలా కలివిడిగా ఉండడం చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అంటూ చేతులతో దిష్టి తీస్తుంది. శాలిని, ఈ క్రాంతి ఒకడు, సంతోషం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేడు,
అన్నయ్యతో అంత కలిసిపోవాల్సిన అవసరం ఏంటో అనుకుంటుంది. క్రాంతి, నాన్న కొన్ని పేపర్స్ మీద మీరు షూరిటీ సంతకం పెట్టాలి, రేపు ఒకసారి మీరు నాతో ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అంటాడు. విరాట్, దానికి నాన్నెందుకురా, నేనున్నాను కదా, నేను పెట్టేస్తాలే అంటాడు. జగదీశ్వరి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ డీలింగ్స్ అన్నీ అఫీషియల్గా విరాటే చూసుకుంటున్నాడు కాబట్టి వాడు సైన్ చేయడమే కరెక్ట్ అంటుంది. క్రాంతి, సరే నో ప్రాబ్లం అంటాడు. క్రాంతి శాలినిని కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని చెప్పి పిలవడంతో శాలిని క్రాంతితో పాటు వెళ్తుంది. విరాట్ చంద్రకళకు సైగ చేసి లోపలికి వెళ్తాడు. చంద్రకళ విరాట్ వెనకే వెళ్తుంది. రఘురామ్ శ్యామలతో, ఇంతకీ అక్కడ విశేషాలంటి శ్యామల అని అడుగుతాడు. శ్యామల, ఏముందులే అన్నయ్య, చేపల పుట్టలు, చిరిగిన బట్టలు అంటుంది. ఇక్కడ పూటకో వెరైటీ తింటూ పెరిగిన శృతి ఆ ఇంట్లో పూట గడవడానికి కష్టపడక తప్పేలా లేదు, అది అడ్జస్ట్ అయ్యేదానికి చాలా టైం పట్టేలా ఉంది అంటుంది. అది తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి ఒక రకంగా దానికి శిక్షే అనిపిస్తుంది అంటుంది. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని శ్యామల అంటూ ఉంటే జగదీశ్వరి, శృతి తప్పటడుగు వేసుండొచ్చు కానీ దానికి జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమ విలువ, జీవితం విలువ తెలుసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారని తెలిసిన రోజు వాళ్ళిద్దరిని హక్కును చేర్చుకోవడానికి ఇల్లిప్పుడు సిద్ధంగానే ఉంటుంది అని అంటుంది జగదీశ్వరి. శ్యామల, ఆ అబ్బాయి డబ్బు మీద ఆశతో ఈజీ వేలో సెటిల్ అయిపోవచ్చని శృతిని ట్రాప్ చేశాడు. కష్టపడకుండా ఏదీ రాదని అతనికి అర్థం కావాలి, అప్పుడే శృతి జీవితం బాగుపడుతుంది అని అంటుంది. రఘురామ్ ఆ విషయం అతనికి అర్థమయ్యేలా మనమే చేయాలి అంటాడు. ఇక రాజ్ ఇంటి బయట కామాక్షి దోమలు కుడుతూ ఉండడంతో దోమల బ్యాట్ అడుగుతుంది. జలరాజు, బ్యాట్ లేదత్తా, క్రికెట్ ఆడడం మానేసి చాలా రోజులైంది అంటాడు. కామాక్షి, నేను అడిగింది క్రికెట్ బ్యాట్ కాదురా, దోమల బ్యాటు అంటుంది. సరోజ, మేము దోమల్ని చంపము, అవి మా చుట్టాలు అంటుంది. కామాక్షి, అనుకున్నా, రక్తం పీల్చే టైపే కదా మీరు కూడా అంటుంది. లోపలున్న శృతి బయటకు వచ్చి, అమ్మ, ఈ వాసన, ఈ దోమలు, ఈ అట్మాస్ఫియర్ భరించలేకపోతున్నాను, పద వెళ్ళిపోదామంటుంది. కామాక్షి, నాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉందా, వదినికిచ్చిన మాట కోసం తప్పక ఉంటున్నాను అని చెప్పి నువ్వు కొద్ది రోజులుండి తర్వాత వాడిని వదిలించుకొని ఇంటికి వచ్చేసెయ్యి అంటుంది. సరోజ, అదేంటి వదిన, కూతురికి కలుపుకు పోవాలని చెప్పాలి కానీ వదిలించుకోమని చెప్తున్నావేంటి అంటుంది. జలరాజు, ఊరుకో అమ్మ, తను అనుకుంటే మాత్రం మనం వదిలిపెడతామా, మన ప్రేమ ఆప్యాయత తెలిసేలా చేసి వాళ్లే మనల్ని కావాలని కోరుకునేలా చేయమా ఏంటి అంటాడు. శృతి, ఇంకోసారి ప్రేమ అన్నావంటే నాలుగు మీద వాత పెడతా, చీటర్ అంటుంది. జలరాజ్, బేబీ, నువ్వు చీట్ చేయలేదా, నీకు డబ్బుందని లగ్జరీగా పెరిగానని ఎన్ని ఫేకావు అంటాడు. కామాక్షి, దానికి కనీసం 1 లక్షాధికారుల కుటుంబమైనా ఉంది, మరి మీ దగ్గర ఏముంది అంటుంది. ఆడు లక్షాధికారి అంటూ అప్పుల వాళ్ళు రావడంతో సరోజ, జలరాజ్ కంగారు పడతారు. అప్పుల్లో వాడు లక్షాధికారి అంటూ, ఏరా అదిగో పెళ్ళైపోతుంది, ఇదిగో పెళ్ళైపోతుంది అన్నావు, ఏవిరా ఆ 2 అని అడుగుతారు. కామాక్షి శృతితో, ఏంటే 2 ఇస్తానన్నాడంట, కొంపతీసి నిన్ను నన్ను అమ్మేస్తానని చెప్పాడంటావా అని అడుగుతుంది. అప్పుల వాళ్ళతో ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మా జోలికి రాకండి, మాకేం సంబంధం లేదు, మేము వీళ్ళకి కొత్త అంటుంది. అప్పిచ్చిన అతను శృతిని చూసి, ఎవర్రా నీ భార్యనా అంటాడు. కామాక్షి, ఏంటి నా కూతుర్ని అలా చూస్తున్నాడు అని అనుకుంటుంది. అతను, పర్లేదురా, అందగత్తనే పట్టావు అంటాడు. జలరాజ్, అన్న, వారం గడువు ఇవ్వు, 2000 ఇచ్చేస్తాను అంటాడు. కామాక్షి, వీడేంటి నా కూతుర్నే చూస్తున్నాడు అనుకుంటూ, ఆ 2000 నేనే ఇచ్చేస్తే పోలా, గొడవెందుకు అనుకుని, ఆ 2 నేను ఇస్తాను, మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి 2000 తెచ్చి అతనికి ఇస్తుంది. వాళ్ళు ఎకసెక్కాలుగా ఉందా, 2000 కాదు 2 లక్షలు అని చెప్పడంతో కామాక్షి, శృతి షాక్ అవుతారు. కామాక్షి, అప్పుల్లో లక్షాధికారి అంటే ఇదా అని అడుగుతుంది. అతను, మర్యాదగా డబ్బులిస్తారా లేక నీ కూతుర్ని తీసుకెళ్ళనా అని అడుగుతాడు. కామాక్షి, అప్పు చేసింది అతనైతే నా కూతుర్ని ఎందుకు తీసుకెళ్తావు అంటుంది. అతను, ఇప్పుడు వాడికి పెళ్ళాం కదా అంటాడు. కామాక్షి, పెళ్ళామైతే తీసుకెళ్ళిపోతావా, పళ్ళు రాలిపోతాయి అంటుంది. జలరాజ్, అత్త నువ్వేం మాట్లాడకు, వాళ్ళ సంగతి నీకు తెలియదు అని చెప్పి అతనితో, అన్న వదిలేయండి అన్న, మీకు దండం పెడతాను ప్లీజ్ అంటాడు. అతను సరే అంటూ, మీ అత్తగారి చేతికి 2 గాజులున్నాయి కదా అంటాడు. కామాక్షి షాక్ అవుతూ తన చేతికున్న గాజులు చూసుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.